అయితే క్షమించండి, అనుకున్న విధానంలో ఆలస్యమైంది అయితే మన్నించండి. నా సాక్ష్యాన్ని స్టార్ట్ చేయకుండా ఒక చిన్న వచనాన్ని చదువుతాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మొదటి మాట, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. యేసుక్రీస్తు ప్రభుల వారిని నేను ఏర్పాటు చేసుకోలేదు. ఆయన గురించి నేను తెలుసుకోవడానికి ప్రయాసపడలేదు, ప్రయత్నం చేయలేదు. కానీ ప్రభు తన యొక్క మహాప్రేమను బట్టి ఆయన అనాది కాలపు సంకల్పం చొప్పున తల్లి గర్భంలో నన్ను పిండముగా రూపింపబడక మునిపే తన యొక్క గొప్ప ప్రేమ ఏర్పాట్లో నన్ను ఉంచుకొని రక్షించుకొని తన సేవలో ఈ రీతిగా నన్ను నడిపిస్తూ వస్తున్నందుకు నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన పని కొరకు నియమించుకున్నందుకు ప్రభుకు నేను ఎంతో రుణస్థురాలైనాను. నా పేరు శ్రీమాధవి. నేను ఒక నిష్ఠ కలిగినటువంటి హిందూ కుటుంబంలో జన్మించాను. చిన్ననాటి నుండి అటువంటి కుటుంబంలో జన్మించడం ద్వారా చిన్ననాటి నుండి ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు, వీటన్నిటి మధ్యలో ఎన్నో సాంప్రదాయాలు, ఆచారాలు, వీటన్నిటి మధ్యలో నేను పెరగడం జరిగింది. మా నాన్నమ్మ చాలా పూజలు చేసేవాళ్ళు. తను ఎంతో మడి కట్టుకొని వారంలో దాదాపుగా ఒక 5 రోజులు గంటల తరబడి పూజ చేయడము నేను చూసేదాన్ని. కాబట్టి ఆ రీతిగా తన్ని చిన్ననాటి నుండి నేను గమనించడం ద్వారా నాకు కూడా పూజ చేయాలి, విగ్రహారాధన చేయాలనేటువంటి దాని విషయంలో ఎంతో నా హృదయంలో మక్కువ ఉండేది. నాకు 9 సంవత్సరాల వయసు అప్పుడు నాకు ఆడుకోవడము, చదువుకోవడము, తర్వాత పూజ చేయడం, ఈ మూడే నాకు ఇష్టమైనటువంటి పనులు. టీవీ కూడా చూసేటువంటి దాన్ని కాను. అయితే అలా నాకు 9 years ఏజ్ ఉన్నప్పుడు దగ్గర నుంచి దాదాపుగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు నేను ఈ పూజలు బాగా చేస్తూ వచ్చాను. యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి ఎంత మాత్రం కూడా నేను ఆశ చూపించలేదు. లేదా నా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నా సరే నేను ఎన్నడూ కూడా వినలేదు వాళ్ళ ద్వారా. అయితే నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు, 6వ తరగతి చదువుతున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంది, పర్సిస్ అని. తాను ఒక పాట నేర్పించింది, ఒక సండే స్కూల్ పాట. నాకు ఆ పాట నేర్చుకున్నాను, అర్థాన్ని గ్రహించకుండానే నేర్చుకున్నాను. తర్వాత ఏమైందంటే ఒకరోజు మా ఇంటికి వచ్చింది నాతో పాటు. మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు మా ఇంట్లోకి రాగానే తనకి ఏం కనిపించాయంటే, ఇక్కడ మనకి గోడలకి బ్యానర్స్ ఉన్నట్టుగా మా ఇంట్లో ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద విగ్రహాలు, ఏ గోడకు చూసినా పెద్ద పెద్ద ఫొటోస్ కనిపిస్తున్నాయి. వాటిని చూసి అనుకుందంట, ఇట్లాంటి ఇంత భయంకరమైనటువంటి విగ్రహారాధనలో ఉన్న ఈ ఇంట్లో నుంచి నువ్వు మా ఫ్రెండ్ రక్షించుకుంటావు ప్రభువా, దయచేసి మా ఫ్రెండ్ రక్షించుకో అని ప్రార్థన చేసిందంట. ఆ ప్రార్థనకి జవాబుగా దేవుడు నన్ను ఒక 6 సంవత్సరాల తర్వాత నా జీవితంలో రక్షణ కార్యం జరిగించాడు. అలా 6th క్లాస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 7th, 8th, 9th, 10th వరకు వచ్చేసాను. 10th క్లాస్ లో నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు మా ఇంటికి మా ఇంటి ఎదురుగుండా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్ళినా మాకు తాళాలు ఇచ్చి వెళ్ళేవాళ్ళు. కాబట్టి వాళ్ళ మమ్మీ లేదని ఆ బ్రదర్ మాకు కీస్ ఇచ్చి వెళ్ళాడు. కీస్ తీసుకోవడానికి వచ్చాడు. వచ్చి మళ్ళీ ఇలా మా ఇంట్లో ఉన్నటువంటి పటాల వైపు చూస్తూ వచ్చాడు. చూసినప్పుడు తనకి ఏమన్నాడంటే, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయో, ఎక్కడికి వెళ్ళిపోయాయో తెలియదు, కానీ యేసు ప్రభు అయితే ఈ లోకంలో పుట్టాడు, చనిపోయాడు, సమాధి అయ్యాడు, తిరిగి లేచాడు. అందుకే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు. మనము సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ లో చదువుకుంటాం కదా అని ఒక మాట అనేసి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత నా హృదయానికి ఆ మాట హత్తుకుంది. మా మమ్మీతో వెంటనే నేను పంచుకున్నాను. నిజంగా అబ్బాయి, తన పేరు శేఖర్, తను చెప్పింది కరెక్ట్ కదమ్మా, నిజమే కదా, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు,
చనిపోయాడు, తిరిగి లేచాడు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. కాబట్టి ఇందులోనే సత్యం ఉందేమో, ఈయనే నిజమైన దేవుడేమో అని మా అమ్మగారితో నేను అలా పంచుకున్నప్పుడు మా అమ్మగారు ఏమన్నారంటే, ఏ మతానికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యత దానికి ఉంది, మనం అంత ముగ్ధులం అయిపోవాల్సిన అవసరం లేదు, మనది హిందూ మతము, మనం చాలా గర్వించాలి హిందూగా ఉన్నందుకు అని అలా కొన్ని మాటలు చెప్పి నేను అది మర్చిపోయేటట్టు చేశారు. తర్వాత 10వ తరగతి అయిపోయింది, ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యాను. మొదటి సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు నేను ఒక రోజు ఇందాక చెప్పినట్టుగా నాకు ఇష్టమైన పని పూజ చేయడం. కాబట్టి నేను ఒక ఆదివారము పూజ చేస్తూ ఉంటే నేను చేసేటువంటిది నాకు ఎవరు పక్కన ఎవరు నిలబడలేదు, కానీ నా అంతకు నాకు మనసులో ఏమనిపించిందంటే నేను చేసేది ఒక అర్థం లేనటువంటి పని అనేటువంటిది నా హృదయానికి అనిపించింది. నేను నైవేద్యం పెడుతున్నాను, కానీ అది నేనే తిరిగి తింటున్నాను. విగ్రహాల్ని నేను ఈ రూమ్ లో నుంచి ఆ రూమ్ లోకి తీసుకెళ్లాలంటే నేను మోస్తేనే ఈ విగ్రహము ఆ రూమ్ లోకి వెళ్తుంది, కానీ ఈ విగ్రహంలో ఎటువంటి జీవం లేదని అనిపిస్తుందని నా హృదయంలో ఆ రీతిగా అనిపిస్తూ వచ్చింది. నేను సడన్ గా చేస్తున్న పూజని సడన్ గా ఆపేసి తిరిగి మా మమ్మీతో చెప్పాను, ఏంటంటే నాకు పూజ చేస్తుంటే ఇన్ని సంవత్సరాలు నాకు లేనటువంటి భావన కలుగుతుంది, ఏంటంటే నేను చేసేది ఒక అర్థం లేనటువంటి పని అని అనిపిస్తుందమ్మా అని అంటే మా మమ్మీ మళ్ళీ నన్ను తిట్టారు. తిట్టినా సరే నేను పట్టించుకోకుండా మానేశాను. ఎవ్వరూ నాకు చెప్పకుండానే ఒక 10 రోజులు పూజలన్నీ చేయడము మానేశాను. ఆ తర్వాత నేను సువార్త వినడం జరిగింది. నేను చెప్పాను కదా ఇందాక, మా ఇంటి ఎదురుగుండా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మా కుటుంబానికి సన్నిహితంగా ఉన్నటువంటి కుటుంబం. వాళ్ళు అంకుల్ మా డాడీతో క్లోజ్ ఉండేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు అంటే అప్పుడప్పుడు మా డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బైబిల్లో నుంచి కొన్ని సంగతులు ఎత్తి చెప్తూ ఉండేవాళ్ళు, రాజుల గురించి, తర్వాత ఇంకా కొన్ని విషయాల గురించి మా నాన్నగారితో పంచుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత ఒకసారి ఆ అంకుల్ ఒక బైబిల్ కూడా ఇచ్చారు. ఆ బైబిల్ కవర్ కూడా విప్పకుండా ఆ బైబిల్ యథావిధిగా డాడీ తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేశారు. ఆ బైబిల్ నేను ఏం చేశానంటే కవర్ ఓపెన్ చేసి చదివితే ఫస్ట్ పేజ్ చదివాను. సృష్టి గురించి రాసి ఉంటుంది కాబట్టి సృష్టి గురించి చదివినప్పుడు నా మనసుకి ఎంతో హత్తుకుంది. ఇది ఎలా ఉందంటే దేవుని యొక్క సృష్టి విధానము ఒక వాచ్ లో చిన్న చిన్న పార్ట్స్ అన్ని కలిపితే వాచ్ ఎలా అవుతుందో ద్వారా చేశాడు. ఎంత గొప్ప దేవుడు, ఈయనే నిజమైన దేవుడేమో అని నాకు అనిపించింది, కానీ నేను అప్పటికి నమ్మలేదు. నాలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, అసలు దేవుడు అనేవాడు ఎవరు? త్రిమూర్తులు అంటారు కదా, ఎవరు? ముగ్గురు అంటారు, కానీ ఎవరు? నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి వ్యోమగాములు ఏమంటారంటే అక్కడ ఎవరు లేరు, దేవుళ్ళు ఎవరు లేరు, అక్కడ రాళ్లు రప్పలే ఉన్నాయి అని అంటారు. మరి దేవుడు పైన ఉంటాడు, ఆకాశంలో ఉంటాడు అంటారు, మరి దేవుడు అక్కడ లేరంటని చెప్తుంది కదా సైన్స్. కాబట్టి ఎక్కడున్నాడని ఈ ప్రశ్నలన్నీ ఉండేవి నాకు. కానీ నాలో నేను ఆ ప్రశ్నలకు జవాబిచ్చుకునేదాన్ని సైన్స్ ద్వారా. మనిషి కోతి నుండి వచ్చాడు అని, కోతి నుండి ఉద్భవింపజేశాడని రకరకాల సమాధానాలు నేనే చెప్పుకుని నేను మభ్య పెట్టుకునేటువంటి దాన్ని. అయితే ఒక రోజున ఎప్పుడైతే దేవుడు నాకు తెలియకుండానే నా యొక్క హృదయంలో నుంచి ఈ పూజ చేసే విషయంలో నేను చేసేది ఒక అర్థం లేని పని అని నా హృదయంతో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు మానేసిన 10 రోజులకి ఈ కుటుంబం ద్వారా ఆ అంకుల్ కి 2 కొడుకులు, ఒక కుమార్తె, ఒక కుమారుడు మా ఇంటికి వచ్చినప్పుడు చిన్నగా సువార్త పంచుకున్నాడు. ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే మనం మోక్షానికి వెళ్తాం, యేసు ప్రభువు నమ్మకపోతే మనం నరకానికి వెళ్తాము, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన రక్తంతో మన పాపాల కోసం ఆయన చనిపోయాడు, ఆయన రక్తంతో మన పాపాన్ని కడిగేసుకుని ఆయన మన హృదయంలోనికి రమ్మంటే మనం ఆయన బిడ్డలం అవుతాము అని. ఇంతే నాకు సువార్త ఈ మాత్రం చెప్పాడు. చెప్పినప్పుడు నాకు నమ్మాలనిపించింది. నిజంగానే నా హృదయంలో అప్పటికే దేవుడు నా హృదయాన్ని సిద్ధపరిచాడు కాబట్టి, పూజలన్నీ మానేశాను కాబట్టి నాకు ఆ విశ్వాసాన్ని దేవుడు పుట్టించగా నేను యేసు ప్రభువుని నా హృదయంలోనికి రమ్మని పిలిచాను. నా పాపాలన్నింటినీ యేసు ప్రభు రక్తంతో కడిగేయమని ప్రార్థన చేసుకున్నాను. యేసు ప్రభు బిడ్డగా చేసుకున్నామని నేను ప్రార్థన చేసి
ఎవరికి చెప్పలేదు ఆ విషయము. బైబిల్ చదవడం ప్రారంభించాను. ఏ బైబిల్ అయితే ఆ అంకుల్ ఇచ్చారో ఆ బైబిల్ మత్తయి సువార్త నుంచి మొదటి అధ్యాయం నుంచి ఒక 22 అధ్యాయాలు చదివిన తర్వాత నేను ఇటు పూజ చేయట్లేదు, తర్వాత బైబిల్ చదువుతున్నాను అనేటువంటి విషయము మా మమ్మీ వాళ్ళకి తెలిసిపోయింది. తెలిసినప్పుడు ఆ బైబిల్ ఏం చేశారంటే మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక సిఎస్ఐ చర్చ్ ఉంది, ఆ చర్చ్ లో ఇచ్చేశారు. నాకు ఒక అక్క ఒక చెల్లి, వాళ్ళిద్దరూ కలిసి అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారికి ఆ బైబిల్ ఇచ్చేశారు. కాబట్టి అప్పటి నుంచి నేను ఇంకా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లోనే ఉన్నాను. అప్పటి నుంచి నన్ను బలపరచడానికి కానీ నేను ఎవరు లేరు నాతో. ఎదురుగుండా అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు దూరం అయిపోయారు. అంటే మా మమ్మీ డాడీకి వీళ్ళ వల్లనే తిను మతం అంటారు కదా, మతం పుచ్చుకుంది, మతంలోకి దిగింది, కాబట్టి వీళ్ళతో మాట్లాడకూడదు అన్నట్టుగా కొంత ముభావాన్ని వ్యక్తపరిచారు. దాన్ని బట్టి అంకుల్ వాళ్ళు కూడా మాకు దూరం అయ్యారు. ఇంకెవరు లేరు నన్ను బలపరచడానికి, నా దగ్గర బైబిల్ కూడా లేదు. ఆ సమయంలో అనుకున్న విధానంలో దేవుడు నా చేతుల్లోకి భక్త్ సింగ్ గారి సాక్ష్యాన్ని తీసుకుని వచ్చాడు. భక్త్ సింగ్ గారి సాక్ష్యాన్ని ఆ చిన్న పుస్తకం కాబట్టి నా బుక్స్ మధ్యలో దాచిపెట్టుకుని ఒక 6 నెలలు సుమారుగా అదే బుక్, చదివిన బుక్కే చదువుతూ ఉండేదాన్ని. దేవుడు నన్ను ఆ భక్త్ సింగ్ గారి సాక్ష్యం ద్వారా ఎంతగానో బలపరుస్తూ వచ్చాడు. అంకుల్ ప్రతి చోట కూడా ఏదైనా శ్రమ వస్తే ఈ శ్రమ దేవునికి తెలుసు కానీ నాకు తెలీదు, ఇది ఒక ఉన్నతమైన ఉద్దేశం కొరకు దేవుడు నా జీవితంలో అనుమతించాడు అని ప్రభువుని స్తుతించు ఉండడం అనేది మాట నాకు కనిపించింది. కాబట్టి నేను కూడా ఇట్లా ప్రభువుని నమ్ముకున్నందుకు మా మమ్మీ డాడీ ఏం చేసేవాడంటే ఏదైనా పండగ వచ్చినా ఏదన్నా పూజ చేయాల్సి వచ్చినా నన్ను బాగా తిట్టేవాళ్ళు, ఒక్కొక్కసారి కొట్టేవాళ్ళు కూడా. చాలా విసుకరంగా అనిపించేది. ఆ పరిస్థితులన్నింటిలో నేను ఒకటే అనుకునేదాన్ని, ఇది నీకు తెలుసు ప్రభువా, ఎందుకు నా జీవితంలో అనుమతిస్తున్నావో నాకు తెలియదు, నీకు వందనాలని దేవుడు నా రీతిగా స్తుతించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు ఆ భక్తుని యొక్క సాక్ష్యం ద్వారా. ఆ రీతిగా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. అయిపోయే టైంకి అంటే అప్పటి వరకు నేను యేసు ప్రభుని రహస్యంగా వెంబడిస్తూ వచ్చాను. అప్పటి వరకు యేసు ప్రభు అనే పేరుని నా నోట్లో నుంచి నేను ఉచ్చరించలేదు మా తల్లిదండ్రుల ముందు. అయితే ఒక రోజున కూర్చోబెట్టి అడిగారు, ఏంటి నీ మనసులో ఉంది, ఏంటి చెప్పు, నువ్వు ఎందుకు ప్రసాదం తినట్లేదు, ఎందుకు పూజ చేయట్లేదు, నువ్వు నీలో ఏదో తేడా కనిపిస్తుంది అని మా మమ్మీ డాడీ కూర్చొని అడిగినప్పుడు అనుకోకుండా యేసు ప్రభు అనేటువంటి మాట నా నోట్లో నుండి వచ్చింది. అప్పుడు వాళ్ళకి నిర్ధారణ అయింది, ఈమె మతం పుచ్చుకుంది, యేసు ప్రభుని నమ్ముకుందానికి. అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా నా మీద నన్ను బాధ పెట్టడము, వాళ్ళకి తెలియదు కాబట్టి నన్ను ఆ రీతిగా బాధ పెడుతూ వచ్చేవాళ్ళు. ఎవరో క్రైస్తవులు తప్పు చేసినా ఆ తప్పును బట్టి నాకే ఉండేదన్నమాట ఇంట్లో క్లాస్. కాబట్టి ఆ రీతిగా మమ్మీ వాళ్ళు వాళ్ళ యొక్క ద్వేషము, అంటే మాకు దేవుడు అంటే ద్వేషం లేదు కానీ నమ్ముకున్న వాళ్ళ జీవితాన్ని చూసి మాకు ఒక రకమైన, చిన్నప్పటి నుంచి మేము చూస్తూ వచ్చాము, వాళ్ళు జీవించే జీవితాలను బట్టి మాకు ఒక రకమైన అసహ్యత అనేది మా హృదయంలో ఉంది అని అంటూ ఉండేవాళ్ళు. కాబట్టి ఆ రీతిగా వాళ్ళ యొక్క అయిష్టతని అనేక రకాలుగా వ్యక్తపరుస్తూ వచ్చేవారు. తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాక ఎంసెట్ రాయాల్సిన టైంలో అప్పట్లో మా డాడీకి నన్ను ఒక డాక్టర్ గా చేయాలని చాలా ఆశ ఉండేది. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం కోచింగ్ ఇచ్చి ఎలాగైనా డాక్టర్ చేయాలి అనేటువంటి ఆశ కలిగి ఉండేవాళ్ళు నా చిన్నతనం నుంచి. ఎప్పుడైతే నేను ఇలా నమ్ముకొని ఆయన హృదయాన్ని గాయపరిచానో అప్పుడు మా డాడీ అన్నారు, నీకు అసలు డిగ్రీ చదివించడం కూడా నిన్ను వేస్ట్, ఎందుకంటే నువ్వు మా మాట వినకుండా ఏదో దేవుడు అని చెప్పి నువ్వు ఇంతగా మమ్మల్ని దుఃఖపరుస్తున్నావు అని చెప్పి ఏం చేశారంటే చివరికి ఒక మంచి కాలేజ్ లో సీట్ వచ్చినా అది చాలా దూరం అని చెప్పి పంపించకుండా ఇంటి దగ్గర ఉన్నటువంటి, అది కూడా మంచి కాలేజే కానీ అంతకంటే ఇంకా మంచి కాలేజ్ లో ఇచ్చాడు దేవుడు, కానీ అక్కడికి పంపించడానికి ఇష్టపడలేదు. అంత దూరం వెళ్తే అక్కడి నుంచి అటు చర్చికి ఇక్కడికి వెళ్తావు, కాబట్టి ఇంటి దగ్గర అయితే మేము అప్పుడప్పుడు చెక్ చేయొచ్చు అని చెప్పి ఇల్లు కాలేజ్ చాలా దగ్గర ఒక 5 నిమిషాల దూరంలో ఆ కాలేజ్ లో నన్ను జాయిన్ చేశారు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో. కానీ దేవుడు అదే ఒక గొప్ప ఆశీర్వాదంగా, ఒక గొప్ప మైల్ స్టోన్ గా దేవుడు నా జీవితానికి మార్చాడు. ఎట్లా అంటే నేను జాయిన్ అయిన కాలేజ్ లోనే నా ఫ్రెండ్, తన పేరు ప్రీతి, తను విజయవాడ నుంచి వచ్చి నేను జాయిన్ అయినటువంటి కాలేజ్ లో, నేను జాయిన్ అయిన కోర్స్ లో తను కూడా జాయిన్ అయింది. ఒక 1 నెల రోజులు నాతో కూడా ఉంది. 1 నెల రోజుల్లో తను ఏం చేసిందంటే నన్ను చాలా బలపరిచింది. తను
అంత మాత్రమే కాకుండా కాలేజ్ కి దగ్గరలో ఒక చర్చ్ ఉంది, బ్యాప్టిస్ట్ చర్చ్, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. ఆ చర్చ్ పాస్టర్ గారు ఈ ప్రీతి అనేటువంటి నా ఫ్రెండ్ కి బంధువు అవుతారు. పరిచయం చేసింది, అంకుల్ ఈమె ఒక హిందూ ఫ్యామిలీ నుంచి రక్షింపబడింది నా ఫ్రెండ్. నేను తనకు ఆంధ్ర యూనివర్సిటీలో 1 month తర్వాత సీట్ వచ్చేసింది ప్రీతికి. కాబట్టి వెళ్లిపోయే ముందు అప్పగించి, నేను వెళ్ళిపోతున్నాను అంకుల్, నాకు బీఫార్మసీలో సీట్ వచ్చింది, వెళ్ళిపోతున్నాను. తినని మాత్రం మీరు విడిచిపెట్టద్దు, తినని బాగా మీరు బలపరచాలి, దీని కోసం ప్రార్థన చేయించాలని ఆ అంకుల్ ఆంటీ చేతిలో పెట్టి తాను వెళ్లిపోయింది. ఆ రోజు నుంచి నిజంగానే నాకు ఒక ఆత్మీయమైన తల్లిదండ్రులుగా, వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ గా నన్ను ఆంటీ అంకుల్ ఎంతో ప్రేమిస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ నా గురించి చెప్తూ, నా గురించి ప్రార్థన చేయమని కోరుతూ, నేను కాలేజీలో ఖాళీ ఉన్నప్పుడల్లా అందరు సినిమాలకు వెళ్లేవాళ్ళు, కానీ నేను మాత్రము కాలేజ్ కి దగ్గరే 4-5 నిమిషాల్లో చర్చ్ ఉంటది కాబట్టి చర్చ్కి వెళ్ళినప్పుడు ఆంటీ వాళ్ళు కీస్ ఇచ్చేసి, నీకు ఎంతసేపు ప్రార్థన చేసుకోవాలంటే అంతసేపు ప్రార్థన చేసుకోమని నన్ను ఆ రీతిగా నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఒక 6 నెలలు ఆ చర్చ్ లో ఉండి ప్రార్థన చేసుకోవడానికి ఫ్రీ టైంలో, సండే వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ సోమవారం నుంచి శనివారం వరకు మాత్రం ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫ్రీ టైంలో, ఖాళీ టైంలో నేను క్లాస్ అయిపోయిన వెంటనే వెళ్ళి ప్రార్థన చేసుకునేదాన్ని. మా తల్లిదండ్రుల రక్షణ కొరకు, మా కుటుంబ రక్షణ కొరకు, అలాగే నా అవసరతలు అన్నిటి కొరకు ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. దేవుడు ఎంతో గొప్ప సమయాన్ని నాకు ఇచ్చాడు ఆ టైంలో. తర్వాత ఏమైందంటే 97 జనవరి 1వ తారీఖున దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. మొట్టమొదటి వాగ్దానం నా లైఫ్ లో యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి నేను చదువుతాను. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములు కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. కాబట్టి ఈ వాగ్దానము దేవుడు నాకు ఇచ్చాడు. నిజంగానే నా పరిస్థితి ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడినటువంటి పరిస్థితి. దేవుని కొరకు ఎంతో ఆకలి, ఎంతో దప్పికుండేది, కానీ ఆదివారము ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళడానికి వీల్లేదు. కనీసము ఏదైనా స్టేషనరీ షాప్ కి ఒక బుక్, ఒక పెన్, పెన్సిల్ ఏదైనా కొనుక్కోవడానికి వెళ్లాల్సి వచ్చినప్పటికీ నువ్వు సాయంత్రం వెళ్ళేది కానీ కొనుక్కోవడానికి పొద్దున్న వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే షాప్ కని చెప్పి నువ్వు చర్చికి వెళ్ళిపోతావేమో అని అంత కట్టుదిట్టము చేసేవాళ్ళు. నా దగ్గర అప్పటికి బైబిల్ లేదు, చదువుకోవడానికి బైబిల్ లేదు. నన్ను ప్రోత్సహించడానికి నా దగ్గర స్నేహితులు అంటూ ఎవరు లేరు. అలాంటి పరిస్థితిలో దేవుడి వాగ్దానం ఇచ్చినప్పుడు, ఈ వాగ్దానము విషయం నాకు అంతగా గ్రహింపు లేదు. ఆ అంకుల్ని అడిగాను, యవనస్తుల్ని బలపరచడానికి ఒక యూత్ డైరెక్టర్ ఉండేవాళ్ళు ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ లో. అంకుల్ని అడిగాను, అంకుల్ నాకు ఈ వాగ్దానం వచ్చింది, దీని అర్థం ఏంటి చెప్పండి అంకుల్ అంటే, నీ జీవితంలో ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడమ్మా, నీ జీవితాన్ని దేవుడు గొప్పగా ఆయనలో ఆత్మీయంగా కట్టబోతున్నాడు, ఈ వాగ్దానం ఇచ్చాడు కాబట్టి తప్పకుండా నెరవేరుస్తాడు, నువ్వు ఈ వాగ్దానాన్ని ఎత్తిపడుతూ ప్రార్థన చేసుకో రోజు అని చెప్పారు. ఆ రీతిగా జనవరి 1వ తారీఖున దేవుడు వాగ్దానం ఇచ్చాడు. జనవరి 26వ తారీఖున అద్భుతమైన విధానంలో ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చాడు. ఎలాగంటే 26వ తారీఖున మా కాలేజ్ లో మా కెమిస్ట్రీ సార్ నాకు, మా అందరికి కూడా, మా సెక్షన్ అంతటికి స్పెషల్ క్లాస్ ఉంటుంది, రమ్మన్నారు. నేనేమనుకున్నానంటే స్పెషల్ క్లాస్ ఉన్నా లేకపోయినా సరే, ఇది స్పెషల్ క్లాస్ ఉందని అంటున్నారు కాబట్టి నేను మాత్రం కాలేజీకి కాదు చర్చ్కి వెళ్ళాలి అని నిర్ణయం చేసుకుని డైరెక్ట్ గా 26వ తారీఖు ఆదివారం చర్చ్కి వెళ్ళాను. చర్చ్కి వెళ్ళి సర్వీస్ అంతా అటెండ్ చేసి తిరిగి వస్తున్న టైంలో మా అక్క, మా చెల్లి ఇద్దరు కాలేజ్ నుంచి వస్తున్నారు. నేను చర్చ్ నుంచి ఈ డైరెక్షన్ లో వస్తున్నాను, కాలేజ్ నుంచి మా సిస్టర్స్ ఇద్దరు ఎదురుగుండా రోడ్ లో నుంచి వస్తున్నారు. నాకు అర్థమైపోయింది, వీళ్ళు కాలేజ్ కి వెళ్లి అడిగారు, తెలుసుకున్నారు. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళలేదని తెలిసింది, ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. సరే, ఎంత గొడవైనా సరే ప్రభువా, నేను ఎంతగా బాధపడాల్సి వచ్చినా సరే నీకోసం నిలబడతాను, నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకుని ఇంటికి, వాళ్ళ ముందు నడుస్తున్నారు, వాళ్ళ వెనకాల నేను నడుస్తున్నాను. అంటే నేనేదో తప్పు చేసిన దాన్ని అన్నట్టుగా ఇద్దరు కూడా సరిగ్గా మాట్లాడేవాళ్ళు కాదు. మమ్మీ డాడీ కూడా చాలా నాతో ముభావంగా ఉండేవాళ్ళు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు చెప్తున్నారు మమ్మీతో, మమ్మీ కిచెన్ లో పని చేస్తా ఉన్నారు, మా అమ్మగారితో చెప్తున్నారు ఏంటంటే,
కాలేజ్కి వెళ్ళామమ్మా, అందరు వెళ్ళిపోయారు, చెల్లి అక్కడ లేదు అని మా అక్క చెప్తా ఉంది నా గురించి. అయితే నన్ను పిలిచారు మా మమ్మీ. ఇవన్నీ వింటూ ఉన్నాను కామ్గా. నన్ను పిలిచి, ఏంటమ్మా కాలేజ్ లేదన్నారు, మరి ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అన్నారు నన్ను. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళావో చర్చ్కి వెళ్ళావో అని మా మమ్మీకి అన్నారు. అనగానే మా నాన్నగారికి ఆ మాట వినిపించి, ఎందుకు చర్చ్ అని వినిపిస్తుంది ఇంట్లో, ఇది ఒక హిందూ కుటుంబము, నువ్వేమన్నా మతం పుచ్చుకున్నావా అని అన్నారు మా డాడీ. అంటే నేను అన్నాను, నేను మతం పుచ్చుకోలేదు డాడీ, ఐఎమ్ జస్ట్ బిలీవింగ్ ఇన్ ద రియల్ సేవియర్. యేసు ప్రభు జీసస్ అనే మాట ఎత్తడానికి కూడా అంత భయం. మా డాడీ అంత స్ట్రిక్ట్ ఈ విషయంలో. నన్ను ఎంత ప్రేమించేవాళ్ళో ఈ విషయానికి వచ్చేసరికి అంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి యేసు అనే మాట ఎత్తడానికి కూడా నాకు భయం. నేను నిజమైన రక్షకుని యందు విశ్వాసం ఉంచాను డాడీ అంతే అని చెప్పగానే డాడీకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి బాగా కొట్టారు నన్ను. కొట్టినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, అంటే పరిస్థితి ఎలా అయిపోయిందంటే మా డాడీ హృదయం కూడా ఎంతగా, నేను అంత ధైర్యంగా చెప్తావా నాకు జవాబు అని చాలా బాధ అనిపించి తన మనసు విరిగిపోయింది నా మీద. బాగా కొట్టారు. కొట్టిన తర్వాత ఇంకొకటే అన్నారు, నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఒక హిందూగా బ్రతకాలి, లేదా మా నాన్నగారు మాది విజయవాడ దగ్గర గన్నవరము, అక్కడ చాలా మంది నీలాగే వెలివేయబడిన వాళ్ళు ఉంటారు, మతం పుచ్చుకున్న వాళ్ళు, వాళ్ళతో కలిసి నువ్వు చేరిపోదు కానీ అక్కడికి వెళ్ళి నిన్ను తీసుకెళ్లిపోతారు. రేపు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ కి 7 o'clock 7 గంటలకు నేను తీసుకెళ్లిపోతాను, నేను బట్టలన్నీ సదిరేశాను. మా మమ్మీ మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చారు. మా మమ్మీకేమో, ఎందుకమ్మా నీ భవిష్యత్తును అట్లా పాడు చేసుకుంటావు, డాడీ చెప్పిన మాట విను, నువ్వు హిందూ కడుపును పుట్టావు, ఒక హిందూగా ఉండాలి, నువ్వు క్రైస్తవురాలుగా నీకు మతం పుచ్చుకోవాల్సిన అవసరం ఏముంది, నీకేం తక్కువ చేశాను, నువ్వు విడిచిపెట్టేసాయి, ఇప్పుడు నీ చదువు కూడా మానిపించేస్తా అంటున్నారు డాడీ, నీకెందుకు ఇంత అంటే అంటారు కదా, నీకు ఇంత కర్మేం పట్టింది, ఒక మతం కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు నీకు అని చాలా బ్రతిమలాడుతున్నారు. నేను చర్చి నుంచి వచ్చే టైం కల్లా నా షెల్ఫ్ అంతా సోదా చేస్తారు. నేను రాసుకున్న మెసేజెస్, నా దగ్గర ఉన్న సాక్ష్య పుస్తకాలు ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటంటే నేను యేసు ప్రభువుని విడిచిపెట్టాలా లేదా ఆయన కొరకు నిలబడి క్రయం చెల్లించాలా అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 1 గంటకి మొదలైంది మధ్యాహ్నము, రాత్రి 7 వరకు నాకు చెప్తానే ఉన్నారు మా అమ్మగారు మా నాన్నగారు, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఎందుకు చేస్తున్నావు అలా. మా అమ్మగారు నాన్నగారితో పాటు మా అక్క మా చెల్లి కూడా నాకంటే చిన్నదైనా, ఎందుకక్క అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట వినాలి, నీకు ఇష్టమైతే పెద్ద అయిన తర్వాత చేసుకోవాలి, ఇట్లా ఇప్పుడు చేయకూడదని. ఇట్లా నలుగురు కూడా 4 డైరెక్షన్స్ లో నాకు విడిచిపెట్టమని, యేసు ప్రభువుని నువ్వు విడిచిపెట్టేసాయి అని బాగా ఒత్తిడి తీసుకొచ్చారు. నాకేమనిపించిందంటే ఇంకా నేను ఇంట్లో ఒక క్రైస్తవురాలుగా ఉండడము అసంభవం, అసాధ్యం, నేను ఎట్టి పరిస్థితుల్లో ఉండలేను. రేపు నాకు మా తాతగారు వాళ్ళ ఊరికి వెళ్ళడానికి కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మా నాన్నగారి కంటే చాలా స్ట్రిక్ట్ మా తాతగారు, కాబట్టి నేను అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. నేను ఉంటే గనక తప్పకుండా నన్ను ఖచ్చితంగా 100% ఊరు తీసుకెళ్లి వెళ్ళిపోయేటువంటి ప్లాన్ లో ఉన్నారు. కాబట్టి నేను ఇప్పటికిప్పుడే పాస్టర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉండడానికి నాకు అవకాశం లేదు అని చెప్పి దేవుడికి అప్పగించుకున్నా. ప్రభువుని ఒకటే అన్న ప్రభుతో, ప్రభు ఈ పరిస్థితి ఎందుకు నువ్వు నాకు అనుమతించావు నేను నిన్ను ప్రశ్నించను, ఈ పరిస్థితిని బట్టి నీకు వందనాలు, నువ్వేది చేసినా నా మంచి కోసమే చేస్తావు, ఇలా నన్ను బాధపరిచేటువంటి మాటలు, నన్ను బాధపెట్టే విధానాలన్నీ డాడీ మమ్మీ అలాగే అక్క చెల్లి ద్వారా నేను ఎదుర్కోవాల్సి వస్తుంది, కానీ వీటన్నిటిని బట్టి మీకు వందనాలని చెప్పి దేవుడికి అప్పగించుకొని ఆ రోజున నేను మెల్లగా మమ్మీ డాడీకి చెప్పకుండానే పాస్ట్ అంకుల్ వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే, అన్ని సమానమైనటువంటి దూరంలో ఉంటాయి. మా ఇల్లు కాలేజ్ చర్చ్ దగ్గరే అంకుల్ వాళ్ళ ఇల్లు. అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను చెప్పకుండా, మమ్మీ డాడీకి చెప్పకుండా వెళ్తే అక్కడ అంకుల్ లేరు, ఆంటీ లేరు, వాళ్ళ పాప పరిచర్యకి వెళ్ళిపోయారు. అక్కడ ఎవరున్నారంటే హెబ్రోన్ సేవకురాలు, తను ప్రభువుకు సమర్పించుకుని తన జీవితాన్ని వివాహం కూడా చేసుకోకుండా సమర్పించుకుని ఒక గ్రామంలో పరిచర్య చేస్తున్నారు. తాను ఒక పని మీద ఈ పాస్టర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు నన్ను చూడగానే నేను బయటకు వచ్చే ఇంకా మళ్ళీ ఎన్నడెన్నటికీ మా ఇంటికి నేను తిరిగి వెళ్ళకూడదు, మా మమ్మీ డాడీ దగ్గర నేను తిరిగి వెళ్ళకూడదు అనేటువంటి తీర్మానంతో నేను బయట అడుగు పెట్టాను. కానీ ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత
నాకు ఒక చెప్పలేనటువంటి దుఃఖం ఏంటంటే మా మమ్మీ డాడీ నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు, వాళ్ళకి తెలియక ఇలా నన్ను మాట్లాడారే గాని వాళ్ళకి ఈ సత్యం గురించి తెలిస్తే ఇలా మాట్లాడరు కదా. కాబట్టి ఏంటి నేను ఇలా అయిపోయిందని అటు వెనక్కి వెళ్ళలేని పరిస్థితి, అలా అని నేను వాళ్ళని విడిచిపెట్టి ఉండలేనటువంటి బాగా ఏడుస్తున్న టైంలో ఆ అక్క, తన పేరు సజీవం అక్క, ఆ అక్క అన్నారు, ఏడవమాకమ్మ ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ప్రభు నాతో మాట్లాడాడు, నేను నిన్ను ఆ ఇంట్లో ఒక సాక్షిగా ఉంచాలనుకుంటున్నాను. ఒక కొవ్వొత్తిని నేను వెలిగించాను, మిగిలిన 4 కొవ్వొత్తులు ఉన్నాయి. ఆ కొవ్వొత్తులన్నీ కూడా వెలగాలంటే నువ్వు ఆ ఇంట్లో సాక్షిగా ఉండాలి. నేను రమ్మని నిన్ను బయటికి పిలిచే సమయం ఒకటి ఉంటది, ఆ సమయంలో నువ్వు బయటికి వచ్చేది కానీ అప్పటి వరకు ఎన్ని పరిస్థితులు వచ్చినా నువ్వు అదే ఇంట్లో నిలబడాలి అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను వెళ్లి జస్ట్ ఒక 1 అవర్ ఉన్నానేమో, 1.5 అవర్ ఉన్నానేమో. కానీ ఇంటికి తిరిగి వెళ్లాలంటే భయం. దేవుడు ఒక వాగ్దానం చేశాడు, సింహ బోన్లో దానియేలు వేయబడినప్పుడు సింహపు నోళ్లను ఎలా మూయించానో అలా నేనేం అనకుండా నేను నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టుల యొక్క నోళ్లను నేనే మూయిస్తాను, నువ్వు వెళ్ళు, నా కోసం సాక్షిగా నిలువని దేవుడు నాతో మాట్లాడినప్పుడు తిరిగి ఆ అక్కే నన్ను ఇంట్లో డ్రాప్ చేశారు. వచ్చిన తర్వాత మరుసటి రోజు ఇంకా అప్పుడు నైట్ టైం ఇంకా భోంచేసి పడుకున్నాను. నెక్స్ట్ రోజు మళ్ళీ కాలేజ్ కి యథావిధిగా వెళ్ళాను. కాలేజ్ అయిన తర్వాత అంకుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, పాస్టర్ అంకుల్ వాళ్ళ దగ్గరికి. అంకుల్ వాళ్ళు రాత్రి జరిగిందంతా తెలుసుకుని, నువ్వు ప్రభు కొరకు మంచి స్టాండ్ తీసుకున్నావమ్మా, దేవుడే నీకు సహాయం చేస్తాడు, మీ తల్లిదండ్రులు కూడా దేవుడే ఆయన స్వాధీనంలో ఉంచుకుంటాడు, ఆయన సమయంలో ఆయన మారుస్తాడని అట్లా ఆదరించారు. తిరిగి నేను కాలేజ్ నుంచి ఇంటికి వెళ్లే టైంకి నా షెల్ఫ్ లో ఒక బైబిల్ పెట్టుంది. ఆ బైబిల్ మీద డాడీ రాశారు, ప్రెజెంటెడ్ టు మై డాటర్ బై డాడీ అని. మా నాన్నగారు ఒక బైబిల్ ని నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ బైబిల్ మా నాన్నగారికి ఎలా వచ్చిందంటే, ఈ సంఘటన జరగక జస్ట్ ఒక నెల ముందు ఆఫీస్ లో ప్రీ క్రిస్మస్ చేస్తారు కదా, క్రిస్మస్ మీటింగ్స్ పెడతారు కదా, ఒక కేక్ ఇంకా ఒక బైబిల్ మా నాన్నగారికి వాళ్ళ ఆఫీస్ లో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే ఆ బైబిల్ నేను ఎవరికైనా ఇచ్చేస్తారేమో, ముందు బైబిల్ నా దగ్గర నుంచి తీసేసుకొని సిఎస్ఏ పాస్టర్ గారికి ఇచ్చేసారు కదా, ఈ బైబిల్ కూడా ఎవరికైనా ఇచ్చేస్తారేమో అనే భయంతో నేను ఆ రోజున మా డాడీ చేతిలో ఆ బైబిల్ చూడగానే ఒక ప్రార్థన చేశాను నా రూమ్ లోకి వెళ్ళి, ప్రభువా ఒక బైబిల్ నా దగ్గర నుంచి తీసివేయబడింది, ఈ బైబిల్ ని తిరిగి మళ్ళీ ఇస్తున్నావు, ఎందు నిమిత్తం ఇస్తున్నావు, ఈ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చుకొని ఆ రోజు చేశాను ప్రార్థన. కానీ తిరిగి ఆ బైబిల్ నాకే దేవుడు ఇస్తాడని నేను ఊహించుకోలేదు. దేవుడు ఆ రీతిగా నాకు డాడీ ద్వారా ఒక బైబిల్ ని గిఫ్ట్ చేశారు. ఆ బైబిల్ ని ఇంకా నేను చదువుకోవడానికి, అంటే ఈ 4 గోడల మధ్యలో ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది మా మమ్మీ డాడీకి ఒక సత్యం ఏంటంటే, ఇంకా మేము ఎంత ఒత్తిడి చేసినా ఎంత వద్దన్నా కూడా ఈమె యేసు ప్రభుని విడిచిపెట్టేటట్టు లేదు. కాబట్టి 4 గోడల మధ్య నువ్వు భక్తి చేసుకోవచ్చు అని నాకు పర్మిషన్ ఇచ్చారనమాట. నువ్వు బైబిల్ చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు అని. అలా నాకు అనుమతి ఇచ్చిన తర్వాత నేను విశ్వవాణి రేడియో ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, ప్రేమధార కొన్ని కార్యక్రమాల్లో, ఆ యొక్క ప్రోగ్రామ్స్ వినడము రేడియోలో స్టార్ట్ చేసినప్పుడు మా అమ్మగారు అన్నారు, నీకు కొంచెము పర్మిషన్ ఇవ్వగానే నువ్వెందుకు ఇవన్నీ కూడా వింటున్నావు, నువ్వెవరినో ఇవన్నీ వీటిల్లో లోతుల్లోకి వెళ్ళిపోయి ఎవరినో పెళ్లి చేసుకుంటానంటే మేము ఒప్పుకోము, క్రైస్తవ పెళ్లికి మేము ఒప్పుకోము, నువ్వు ఓన్లీ బైబిల్ చదువుకోవాలి అది ఇది అని మళ్ళీ కొంత అన్నారు. గాని దేవుడి సహాయంతో నేను ఆ రీతిగా ప్రేమధార ఈ కార్యక్రమాలన్నీ వింటూ దేవుడి చేత ఎంతగానో బలపరచబడ్డాను. తర్వాత ఇదంతా జనవరి మాసంలో జరిగింది. తర్వాత అయినటువంటి 2 మాసాల తర్వాత మార్చ్ లో దేవుడు నాకు బాప్టిజంలో సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేశాడు. ఎలాగంటే మా ఇంటికి దూరంలో ఒక 20 నిమిషాల దూరంలో మన హెబ్రోన్ మందిరము. నేను ఇందాక చెప్పాను కదా, సజీవ అక్క ద్వారా మొట్టమొదటిగా ఫిబ్రవరి మాసంలో నేను హెబ్రోన్కి వెళ్ళాను. ఆ తర్వాత మార్చ్ లో మన హెబ్రోన్ బ్రాంచ్ అయినటువంటి ఈసీఎల్ హౌస్ ఆఫ్ ప్రేయర్ కి దేవుడు నడిపించాడు. అక్కడ నేను వెళ్లిన సమయంలో బాప్తిజాలు ఇస్తున్నారు. మా మమ్మీ డాడీకి చెప్పకుండానే నేను చర్చికి వెళ్లి ప్రార్థన చేసుకొని వస్తాను ఒక అరగంటలో అని చెప్తే వెళ్ళిచ్చారు. కానీ వేరే వాళ్ళ డ్రెస్ వేసుకొని బాప్టిజం తీసుకొని మళ్ళీ యథావిధిగా సాయంకాలానికి ఇంటికి వచ్చేసాను. తెలియదు వాళ్ళు నేను బాప్టిజం తీసుకున్నట్టు. దేవుడు ఆ రీతిగా బాప్టిజంలో సాక్ష్యం ఇవ్వడానికి ప్రభు సహాయం చేశాడు.
నాకు ఒక మంచి వాగ్దానాన్ని, యెహోవా తన సన్నిధి కాంతిని ముఖం మీద ప్రకాశింపజేసి నేను కరుణించును గాక అనే వాగ్దానాన్ని ఇచ్చాడు. బాప్టిజం తీసుకున్న కరెక్ట్ 10 రోజులకి నాకు యాక్సిడెంట్ అయింది. మార్చి 16వ తారీఖున బాప్టిజం తీసుకున్నాను. మార్చి 26వ తారీఖున యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నాకు యాక్సిడెంట్ అయిందని బాధ కాదు, నువ్వు నమ్ముకున్నందుకే యాక్సిడెంట్ అయిందని అంటారేమో అనేటువంటి భయం. వెంటనే ప్రభువుని స్తుతించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నిన్ను బట్టి యాక్సిడెంట్ అయిందని అనకుండా మా మమ్మీ డాడీకి సహాయం చేయని నేను ప్రార్థన చేశాను. నిజంగా దేవుడు ఆ ప్రార్థనకి జవాబుగా ఏం చేశాడంటే, మాధవి నమ్ముకున్నటువంటి తన దేవుడే తనని కాపాడాడని మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఎందుకంటే నా కన్ను పోవాల్సినటువంటి పరిస్థితి, దగ్గరికి తగిలింది దెబ్బ. తర్వాత ఇక్కడ నుదుటి పైన, చేతి పైన, భుజానికి అంత పండు మిరపకాయ అంత ఎర్రని రక్తం కారుకుంటూ ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వచ్చినప్పుడు ఆటోలో ఒక్కదాన్నే మా మమ్మీ చూసి చాలా షాక్ తిన్నారు నన్ను చూసి. ఏంటి ఇంత దెబ్బలతో ఒక్కతే ధైర్యంగా కారుతున్న రక్తంతో ఇంటికి వచ్చిందంటే తను నమ్ముకున్నటువంటి దేవుడే తనని అలా బలపరిచాడు అని ఆ రీతిగా వాళ్ళకి కొంత విశ్వాసం అనేది వాళ్ళ హృదయంలో ప్రారంభమైంది. ఆ రీతిగా ప్రభు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. మా కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాను. నేను వెళ్తున్నటువంటి సంఘం కూడా అత్యాశక్తితో అపోస్తల కార్యాలు 16:31 ప్రకారం మాధవి కుటుంబం అంతటినీ కూడా నువ్వు రక్షించు ప్రభు అని ప్రతి ప్రార్థనలో వాళ్ళు నా గురించి పట్టుబట్టి ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు ఏం చేశాడంటే 97వ సంవత్సరంలో అక్టోబర్ 1వ తారీఖున మా చెల్లిని ప్రభు రక్షించుకున్నాడు. తాను ఈ నమ్ముకోక ముందు ఒక 10 రోజులు నాతో పాటు, నేను ఎప్పుడైతే 7 గంటలకి విశ్వవాణి కార్యక్రమం వినడానికి రేడియో ఆన్ చేస్తానో అదే టైంకి నా దగ్గరికి వచ్చి నా రూమ్ లో కూర్చునేది. మా అమ్మగారికి భయం, అది చెడిపోయింది, నువ్వు కూడా చెడిపోతావు, ఆ రూమ్ లోకి వెళ్తే రమ్మని పిలిచేవాడు మా చెల్లి వెనక్కి. కానీ వెళ్ళేది కాదు. ఏదో ఒక రకంగా చెవులో మాటలు పడేవి. వినుట వల్ల విశ్వాసం కలుగునని వాక్యం చెప్తున్నట్టుగా నిజంగానే ఆ మాటల ద్వారా తనలో విశ్వాసం అనేది ప్రారంభమైంది. ఒక వారం 10 రోజుల తర్వాత తనంతకు తాను, మా అమ్మగారు ఇంట్లో లేరు ఆ టైంలో, నేను కాలేజ్ నుంచి రాగానే, అక్క నాకు జీసస్ గురించి చెప్తావా, యేసు ప్రభు ఏం చేశాడు నా కోసం, ఈ విషయాలన్నీ చెప్పు అనంటే నేను ప్రార్థన చేసి, ప్రభువా నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అన్నావు కదా, ఒకవేళ ఇదే నువ్వు మా చెల్లిని రక్షించుకోవడానికి ఈ దినమే నీకు అనుకూలమైన సమయం అయితే దయచేసి నువ్వు రక్షణ కార్యం జరిగించని ప్రార్థన చేసి తనతో నేను సువార్త పంచుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన విధానంలో తనలో కార్యం చేశాడు. తన పాపాలను ఒప్పుకొని యేసు ప్రభు బిడ్డగా అయింది మా చెల్లి కూడా నమ్ముకుందనేసరికి మా మమ్మీ డాడీకి బాధ కలిగింది. నువ్వు చెడిపోయింది కాక ఆమెను కూడా చెడిపేశామని ఇంకా నన్ను తిట్టడము ప్రారంభించారు. అయిపోయిన తర్వాత ఇలా మేము ప్రభువుని నమ్ముకున్నాక మా అక్క నాతో మాట్లాడటం మానేసింది. 1 సంవత్సరం పాటు మాట్లాడాల. తనకు అంత ద్వేషము, మీరు నమ్ముకుంది కాక, మీరు చెడిపోయింది కాక, మీరు మీ దేవుడే గొప్పని, మీ దేవుడే నిజమైన దేవుడని డబ్బా కొట్టుకుంటారు అని చాలా అయిష్టత వ్యక్తం చేసేది. చాలా విగ్రహారాధికురాలు. నేను అనుకునేదాన్ని ఎవరన్నా మారుతారు కానీ మా అక్క మాత్రం మారడము అసాధ్యమని అనుకునేదాన్ని. కానీ దేవుడు అద్భుతమైన విధానంలో మరుసటి సంవత్సరం 98వ సంవత్సరంలో మరి సంఘం చేస్తున్నటువంటి ప్రార్థనకు జవాబుగా దేవుడు తనని ఒక దర్శనం ద్వారా దర్శించాడు. దర్శించడం బట్టి తనంతరికి తాను ఒక రోజున మే మాసం 98వ సంవత్సరంలో నాతో, నువ్వు చదువుతున్న బైబిల్ నేను కూడా చదువుతాను అనింది. నాకు చాలా షాక్ అనిపించింది, ఇదేంటి ఏం మాట్లాడుతుంది అని. అయితే నిజంగానే తను అడిగినట్టుగానే నేను బైబిల్ ఇచ్చాను. 22 అధ్యాయాలు 2-3 రోజుల్లో చదివేసింది. కానీ పూజ కూడా చేస్తా ఉంది. దాన్ని బట్టి తనలో ఏం లేదు, సంతోషం అనేది, నిజమైన సంతోషం అనేది లేదు. నన్ను అడిగింది, నిజమైన సంతోషం నాకు లేదు, నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు, ఆ సంతోషం నాకు ఎందుకు లేదు అని అడిగితే నేను అన్నా, నువ్వు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నావు అక్క, నువ్వు పూర్తిగా దేవుడిని నమ్ముకో, అప్పుడు నీకు సంతోషం వస్తుంది, నా అలాగే సంతోషంగా ఉంటావు నువ్వు అని అంటే, నిజంగానే ఒక రోజున తాను అప్పుడు కూడా మా తల్లిదండ్రులు వేరే ఊరు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో నాకు యేసు ప్రభు గురించి ఇప్పుడు క్లియర్ గా చెప్పు, నాకు వినాలని ఉంది అని అడిగినప్పుడు ప్రార్థన చేసి తిరిగి తనతో సువార్త పంచుకున్నప్పుడు దేవుడు తనలో అద్భుతంగా తన రక్షణ కార్యం జరిగించాడు. తను కూడా రక్షణలోనికి వచ్చింది. మరుసటి రోజు తెల్లవారుజామునే మా తల్లిదండ్రులు హైదరాబాద్ వస్తారు. విజయవాడ వెళ్లారు వాళ్ళు, హైదరాబాద్ వస్తారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మేము ఎలాగో పూజలు చేయట్లేదు నేను చెల్లి, కానీ అక్క మాత్రం ఎట్టి పరిస్థితిలో చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ రోజు నుంచి
ఆమె పూజ చేయట్లేదంటే ఖచ్చితంగా అనుమానం వస్తుంది మా తల్లిదండ్రులకి అని చాలా భయపడ్డాము. రాత్రంతా ప్రార్థన చేశాము. ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు ఏం చేశాడంటే మా తల్లిదండ్రుల యొక్క కళ్ళని ఎలా కప్పేశాడంటే నెల రోజులు వాడు గుర్తించకుండా చేశాడు. నెల రోజులు పూజ అనేది లేదు, చేయలేదు అక్క. అయినా కూడా వాళ్ళకి అనుమానం రాకుండా దేవుడు ఆ రీతిగా సహాయం చేస్తూ వచ్చాడు. తర్వాత బయటపడినప్పుడు ఇంకా తీవ్రమైనటువంటి అయిష్టత వ్యక్తపరిచారు మమ్మీ వాళ్ళు. ఇప్పుడు ముగ్గురు నమ్ముకున్నందుకు వాళ్ళ మనసు విరిగిపోయింది. మేము ఏం తప్పు చేస్తామని మాకు ఈ శిక్ష, మేము ఎంతో అల్లారు ముద్దుగా పెంచాము ముగ్గురు ఆడపిల్లల్ని, మా అమ్మ ఏ మతం చెప్తుంది తల్లిదండ్రులు బాధ పెట్టమని అని వాళ్ళ మనసు చాలా విరిగిపోయింది. నువ్వు చెడిపోయింది కాక చెల్లిని చెరిపేశావు, అక్కను కూడా చెరిపేశావు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని నన్ను బాగా కోప్పడేవాళ్ళు. నా విషయంలో చాలా కఠినంగా ప్రవర్తించేవాళ్ళు. తర్వాత ఏమైందంటే అక్క కూడా నాలాగే సీక్రెట్ గా బ్యాప్టిజం తీసుకుంది. బ్యాప్టిజం తీసుకున్నటువంటి ఒక 10 రోజులకి అక్కకి ఒక మంచి సంబంధం, అప్పటికి తనకి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, జస్ట్ ఒక 1 మంత్. ఆ 1 మంత్ కే ఒక సంబంధం వచ్చింది. అన్ని రకాలుగా భూలోక రీత్యా చూస్తే కనుక అన్ని విధాలుగా శ్రేష్టమైనటువంటి సంబంధం. ఆ అబ్బాయికి అన్ని ఉన్నాయి కానీ ఆ గొప్ప రక్షణ మాత్రము లేదు. అయితే మీ అమ్మాయి చాలా నచ్చిందండి, మా అబ్బాయి వస్తాడు, ఒక 1 నెల రోజుల తర్వాత వస్తాం చూసుకోవడానికి అని అన్నారు. తర్వాత వాళ్ళు ఏం మాట్లాడలేదు. మేము పోయిందిలే అనుకున్నాం గాని వాళ్ళు నిజంగానే చూసుకోవడానికి వచ్చారు. 1 నెల రోజులు 2 నెలల తర్వాత వాళ్ళు రేపు వస్తారనగా ఈ రోజు మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. ఎన్ని రకాలుగా ఆటంకపరిచినా నాన్నగారు వినేటట్టు లేరు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వివాహం జరగాల్సిందే, వాళ్ళు రేపు పెళ్లి చూపులకు వస్తారు, మనం ఓకే అని చెప్తాము, ఈ పెళ్లి జరుగుతుంది అని నాన్నగారు చాలా పట్టుబట్టారు. ఆ టైంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవా మరి వీళ్ళని వెనక్కి పంపించాలంటే వాళ్ళకి సువార్త చెప్తే ఆటోమేటిక్ గా వెనక్కి వెళ్ళిపోతారని చెప్పి మాకు ఒక తలంపు వచ్చింది. కానీ అది దేవుని చిత్తమా కాదా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్లియర్ గా మాట్లాడాడు. భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము అని దేవుడు మాట్లాడినప్పుడు నిజంగానే ఆ వ్యక్తితో వచ్చినటువంటి ఆయనతో ఆయన పర్సనల్ గా మాట్లాడాలి అని అడిగిన సమయంలో అక్క, నేను ఇట్లా యేసుప్రభువు నమ్ముకున్నాను, యేసుప్రభువే నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే మోక్షం, నమ్మకపోతే నరకం అనే విషయాన్ని తనకి చెప్పగానే అతను షాక్ అయ్యాడు. ఇదేంటి యేసుప్రభు దేవుడు అంటదేంటి, హిందూ కుటుంబంలో పుట్టి రేపొద్దున పార్సీకుల దేవుడు నిజమైన దేవుడు అంటే కూడా నమ్ముతారా మీరు అని అడిగాడు. అడిగితే లేదు ఇంక తిరుగులేదు, యేసుప్రభువే అసలు నిజమైన దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయన నమ్మితేనే, నమ్మకపోతే మనం నరకానికి వెళ్లాల్సిందే అనేటువంటి సత్యాన్ని తను చెప్పినప్పుడు తను కూడా సరే మా తల్లిదండ్రులకి ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నా నాకు అభ్యంతరం లేదని తను చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఆయన కలిసి వెళ్లిపోయారు. అయితే ఈ విషయము మాట్లాడుకుంటున్న టైంలో మా నాన్నగారి చెవిలో పడింది. ఆ రూమ్ దగ్గరే తిరుగుతా ఉన్నారు మా నాన్నగారు, ఏం చెప్తుందో తిను అన్నట్టుగా. ఏమని అంటే జీసస్ అనేటువంటి మాట డాడీ చెవిలో పడింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా ఇంట్లో పెద్ద యుద్ధం మొదలైంది. నువ్వెందుకు చెప్పావు యేసుప్రభు గురించి, నువ్వేదో చెప్పావు. వాళ్ళు ఎంతో సంతోషంగా వచ్చారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు ముఖాలు అన్ని మాడిపోయినాయి, ముఖాలు మార్చుకొని వెళ్ళారు. నువ్వేదో చెప్పావని బాగా అక్కని తిట్టడము, అక్కతో పాటు ఇంకా నువ్వే దీని అంతకు కారణం అని నన్ను అనడము, అట్లా చాలా పెద్ద ఒక 1 నెల రోజులు అనమాట మా ఇంట్లో భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం. మా నాన్నగారు ఎంత స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఇప్పుడు ఈ మంచి సంబంధం వచ్చిందని బంధువులకు తెలిసిపోయింది, ఆఫీస్ వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు నన్ను అడుగుతారు, ఎందుకు రావు గారు మీరు, మీ పాప ఎందుకు వద్దనింది, ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు వెనక్కి అని అడుగుతారు. అప్పుడు నేను ఏం చెప్పాలి? తల్లిదండ్రులకి మాట వినమని, విధేయత చూపించమని చెప్తుంది ప్రతి మతం అని చాలా తీవ్రమైన స్థితికి వెళ్ళిపోయి తాను హాని చేసుకోవాలి, సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. అలా ఇంకా రకరకాలుగా ప్రవర్తించేవాళ్ళు. యేసుప్రభుని దూషిస్తూ మా మనసు యేసుప్రభు విషయంలో విరిగిపోవాలన్నట్టుగా ఆ మాటలు మా ముందు మేము చదవాలన్నట్టుగా రాస్తూ, తర్వాత మీరు నాకు పుట్టలేదు అనుకుంటా, నేను మీకు ఆస్తి ఇవ్వను, మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, రకరకాలుగా చాలా ఒక దేవునికి సైతానికి మధ్యలో పోరాటం అన్నమాట. భయంకరమైనటువంటి పోరాటంలో మేము ముగ్గురం కూడా ప్రార్థన చేస్తూ వచ్చాము. మా వెనకాల సంఘం అంతా ప్రార్థన చేస్తూ వచ్చింది. ఒక నిర్ణయానికి వచ్చాము, ఏంటంటే ప్రభువా మరి మమ్మీ డాడీని విడిచిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినా సరే, అంటే పరిస్థితి అలా ఉంది నిజంగానే, ఇంకా ఇంట్లో మాకు స్థానం లేదు,
వెళ్లిపోయి ఏదైనా చర్చికి వెళ్ళిపోవాలా, ఎక్కడికి వెళ్ళాలి అని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళము. వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చినా సరే, ప్రభువా నిన్ను మాత్రం మేము విడిచిపెట్టేది లేదు, తల్లిదండ్రులు పోగొట్టుకున్నా సరే నిన్ను విడిచిపెట్టేది లేదని ఆ యొక్క దృఢమైన తీర్మానాన్ని ఎప్పుడైతే ప్రభు కృప చేత, ఆయన సహాయం చేత మేము చేసుకోగలిగామో, అప్పటి నుండి మా నాన్నగారి యొక్క ప్రవర్తనలో దేవుడు కొంత మార్పు, ఆ యొక్క విపరీతమైనటువంటి, అంటే ఒక సైతాన్ని వచ్చి తనని గలిబిలి చేసేస్తున్నట్టుగా ఉండేది ప్రవర్తన, ఆ ప్రవర్తన నుండి దేవుడు విడుదల చేస్తూ వచ్చాడు. తర్వాత క్రమేపీ మా అమ్మగారిని దేవుడు రక్షణలోకి నడిపించాడు. ఎలాగంటే ఏప్రిల్ 9వ తారీఖున నేను వెళ్ళేటువంటి చర్చి నుండే ఒక 2 సీనియర్ విశ్వాసులు వచ్చి సేవకురాళ్ళు రెండవ రాకడ వరకు అన్ని విన్నారు, మంచిగా విన్నారు. బాగా వినిన తర్వాత అమ్మ నమ్ముకుంటారా అంటే మా వారిని అడిగి చెప్తానండి, నమ్ముకోమంటే నమ్ముకుంటాను అన్నారు. ఎందుకంటే మా కుటుంబంలో 4 సంవత్సరాల నుంచి భయంకరమైనటువంటి యుద్ధము, వేదన ఈ యేసు ప్రభువుని బట్టి, కాబట్టి ఆయన నమ్ముకుంటే నేను నమ్ముకుంటానని అన్నారు. అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలే మా అమ్మగారి హృదయంలో మారు మ్రోగుతూ ఉన్నాయి. రాత్రంతా తనకి నిద్ర పట్టలేదు, ఇవే గుర్తొస్తా ఉన్నాయి. తనకి నమ్ముకోవాలని ఉంది, కానీ మా నాన్నగారికి భయపడుతున్నారు. ఉదయం శనివారము ప్రత్యేకమైన పూజ చేస్తా ఉన్నారు. ప్రేయర్కి పూజ చేస్తున్నారు కానీ నన్ను పిలిచి నిన్న అలా చెప్పారు కదా, ఇలా చెప్పారు కదా, ఇదెట్లా అదెట్లా అని కొన్ని విషయాలు నాతో అడుగుతూ నా నుండి తెలుసుకుంటూ వచ్చారు. అలా మధ్యాహ్నం 1 గంట వరకు అనేక విషయాలు నన్ను అడిగి తెలుసుకుంటూ వచ్చారు. తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తనకి దేవుడు ఆయన ప్రేమ చేత బలవంతం చేయడాన్ని బట్టి ఏమన్నా గాని, డాడీ ఏమన్నా సరే నేను మాత్రం యేసు ప్రభుని నమ్ముకుంటానని చెప్పి యేసు ప్రభుకి తన హృదయాన్ని ఇచ్చారు. ఆ రీతిగా మా అమ్మగారు కూడా మరుసటి సంవత్సరం 99వ సంవత్సరంలో ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించారు. అంగీకరించిన తర్వాత మా నాన్నగారికి కొంత డౌట్ వచ్చేసింది. ఇప్పుడు మమ్మీ పూజ చేస్తుందా లేదా అని గమనించేవాళ్ళు. ఆఫీస్ నుంచి వచ్చాక రకరకాల ప్రశ్నలు వేసేవాళ్ళు పూజ విషయంలో. కానీ మా అమ్మగారు ప్రార్థన చేస్తూ వచ్చారంట, ప్రభువా ఇంకా నేను ఈ బాధలు భరించలేను, ఒక 15 రోజుల్లో మా వారిని ఎలాగైనా నువ్వు రక్షించు అని ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు అద్భుతమైన విధానంలో ఏప్రిల్ మాసము 26వ తారీఖున మా నాన్నగారిని ఒక వివాహంలో ఆయన్ని దేవుడు రక్షించుకున్నాడు. మా ఫ్రెండ్ వివాహానికి తను మా మమ్మీ డాడీని వచ్చి ఇంటికి వచ్చి కార్డు ఇచ్చి పిలిచినందుకు నాన్నగారు పెళ్లికి వచ్చారు. పెళ్లికి వచ్చినప్పుడు పెళ్లి వర్తమానంలో సువార్త వింటూ ఏ భేదం లేదు, అందరూ పాపాత్ములే, నువ్వు కూడా అని చూపిస్తున్నప్పుడు సేవకుడు తననే చూపిస్తున్నట్టుగా అనిపించి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ మాటలు హృదయంలో పెట్టుకున్నారు. భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అడిగారు ఒక ప్రశ్న, గొర్రెపిల్ల వివాహోత్సవంలో నేను కూడా పాలు పొందుతానా అని అడిగారు. అడిగితే మీ పాపాలు ఒప్పుకుంటేనే మీరు పాలు పొందుతారు డాడీ, మీ పాపాలు ఒప్పుకోకపోతే ఆ వివాహంలో మీరు ఉండరు అని నేను చెప్పాను. చెప్పినప్పుడు తాను కూడా తన పాపాలన్నీ ఒప్పుకోవడానికి ఇష్టపడ్డారు. ఇష్టపూర్వకంగా తన యొక్క పాపాలన్నింటినీ కూడా యేసుప్రభు రక్తంతో కడగమని ప్రార్థన చేసి యేసుప్రభుని తన సొంత రక్షకునిగా తన హృదయంలోనికి అంగీకరించారు. అంగీకరించిన తర్వాత 2 రోజులకి 2 గోను సంచులు పట్టేటువంటి విగ్రహాలన్నీ కూడా కాలంలో పారేయమని డాడీయే చెప్పారు. ఆ రీతిగా ఆ విగ్రహాల ప్లేస్ లో ఏమొచ్చాయంటే దేవుని వాక్యాలు. ఆ కాలనీ అంతటికి తెలిసిపోయింది. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికి కూడా ఏమనంటే వీళ్ళకి ఏం పిచ్చి పట్టింది, ఇప్పటి వరకు ఎంత పూజలు చేసేవాళ్ళు, వీళ్ళు ఎందుకు మతం పుచ్చుకున్నారు, వీళ్ళకి ఏమైంది అని చాలా ఆశ్చర్యంగా చూస్తూ వచ్చారు. ఆ రీతిగా ప్రభు కొరకు ప్రభు తన యొక్క మహాకృపను బట్టి కుటుంబం అంతటిని కూడా రక్షణలోకి నడిపించాడు. అపోస్తుల కార్యాలు 16:31 ప్రకారం ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అనేటువంటి వాగ్దానాన్ని అక్షరానుసారంగా దేవుడు నెరవేర్చుకున్నాడు. తర్వాత ఆ రీతిగా కుటుంబం అంతా కూడా రక్షింపబడిన తర్వాత మా వివాహాల దగ్గరికి వచ్చేసరికి పెద్ద పోరాటం. అందరూ హిందువులు బంధువులందరూ కూడా ఇప్పుడు వీళ్ళ పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయో చూద్దాం, వీళ్ళకి ఎవరు వస్తారో చూద్దాం, వీళ్ళ పెళ్లిళ్ళ కొరకు ఎవరు నిలబడి చేస్తారో చూద్దామని బంధువులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఆ టైంలో దేవుడు అద్భుతమైన విధానంలో మా మమ్మీ డాడీ నమ్ముకున్నాక వాళ్ళు కూడా బ్యాప్టిజం తీసుకున్నారు. ఒక 6 నెలలు 7 నెలలు వ్యవధి తర్వాత బ్యాప్టిజం తీసుకున్నాక కొంత పరీక్ష వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. పెళ్లి విషయంలో దేవుడు అద్భుతమైన విధానంలో
మా బావగారిని చూపించాడు. ఎంతో ఘనమైన విధానంలో వివాహము జరిగింది. వివాహానికి సగం మంది బంధువులు రాలేదు, మిగిలిన సగం మంది వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం. ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? 1500, 2000 మంది వచ్చారు. ఎందుకంటే పరిచర్లో ఉంటారు మా బావగారు. కాబట్టి ఇంతమంది రావడానికి వీళ్ళకి ఇంత బలగం ఎక్కడి నుండి వచ్చింది అనేటువంటి ప్రశ్న. వివాహంలో ఆ వివాహ వర్తమానం ద్వారా మా పెద్ద మావయ్య రక్షణలోనికి వచ్చాడు. దేవుడు ఆ రీతిగా ఆయనలో రక్షణ కార్యం జరిగించాడు. మా నాన్నమ్మలో కూడా దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. ఆ రీతిగా ప్రభు తన కార్యాన్ని జరిగించుకుంటూ రాగా తర్వాత అక్క వివాహం అయిన తర్వాత నన్ను ప్రభు సేవకి పిలుచుకున్నాడు. ఆయన తన యొక్క సేవ చేయాలనేటువంటి ఆశను నా హృదయంలో పెడుతూ వచ్చాడు. నేను ప్రార్థన చేశాను ఏంటంటే, ప్రభువా, ఈ యొక్క ఆశ నాలో నుండి పుడుతుందా లేదా నువ్వు పుట్టిస్తున్నావా? ఒకవేళ నా హృదయంలో నుంచి పుట్టేటట్లయితే దీన్ని తరిగించు, లేదా ఇది నువ్వు పెడుతున్నటువంటి ఆశ అయితే దీన్ని దినదినము అరికం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. ఒక VBSకి వెళ్ళినప్పుడు, మనలో కోరికలు పుట్టించువాడు ఆయనే, కోరికని కార్యసాధకం చేసేవాడు కూడా ఆయనే అనేటువంటి, అంటే దేవుడి నుండి కలుగుతున్నటువంటి ఆశనే అనేటువంటిది నాకు నిర్ధారణ అయింది. తర్వాత నేను ఏ మందిరానికైతే వెళ్ళేదాన్నో ఆ మందిరంలో ఉన్నటువంటి సేవకుడు అంకుల్ ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు ఏంటంటే, నువ్వు సేవకే, దేవుడు నిన్ను సేవకు పిలుస్తాడు అని అంటా ఉంటే నేను అనేదాన్ని, మీరు పిలిస్తే రాను గాని దేవుడు పిలిస్తే వస్తాను నేను అని అన్నప్పుడు ఎప్పుడు కూడా ఇదే మాట అంటున్నారని నేను ప్రార్థన చేశాను. ఎందుకు మీ దాసుడు ఎప్పుడు, మీ సేవకుడు ఎప్పుడు ఇదే మాట అంటున్నారు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడాడు. తన సేవకులైన తన ప్రవక్తలకు తాను చేయబోనది తెలియచేయకుండా యెహోవా, తను సంకల్పించింది తెలియచేయకుండా యెహోవా ఏమీ చేయడు అనేటువంటి మాట ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత నా చదువు అయిపోయింది, ఉద్యోగానికి రేపు ఇంటర్వ్యూ అనగా ఈ రోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, మీరు క్షయమైన దాని కొరకు కాకుండా అక్షయమైన దాని కొరకు కష్టపడుడి అని దేవుడు నాతో మాట్లాడాడు. అయినప్పటికీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఎందుకంటే మొత్తము దేవుడి నుండి నిర్ధారణ వచ్చేంత వరకు నేను ఉద్యోగం చేయాలనేటువంటి తీర్మానం కలిగి ఇంటర్వ్యూకి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను, జాబ్ చేశాను ఒక 3 నెలలు. ఈ 3 నెలల వ్యవధిలో ప్రభు ఇంకా నాతో మాట్లాడుతూ వచ్చాడు. నా సేవ విషయమై, ప్రభు నీ చిత్తం ఏమిటి, నీ చిత్తమైనా నీ కొరకు నేను సమస్తాన్ని ఉద్యోగం చేయకుండా నా జీవితాన్ని సమర్పించుకుని నీ సేవించడం నీ చిత్తమైతే నాతో స్పష్టంగా మాట్లాడు అని ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు ప్రభు అనేకమైన వాగ్దానాల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అనేటువంటి వాగ్దానం ద్వారా, అలాగే నిశ్చయముగా నేను నీకు తోడైండదును, నేను నిన్ను పంపితున్నట్టుకు ఇదే నీకు సూచన, నీవు నన్ను పర్వతం మీద సేవిస్తావనేటువంటి మాట నిర్గమకాండ 3:12 ద్వారా, అలాగే యెషయా 43:1 ద్వారా, భయపడము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అనేటువంటి అనేకమైన మాటల ద్వారా ప్రభు తన వాగ్దానాల ద్వారా తన యొక్క సేవా పిలుపును నిర్ధారణ చేసి ప్రభు తన సేవ కొరకు నేను సమర్పించుకోవడానికి నడిపిస్తూ వచ్చాడు. సమర్పించుకున్నాక ఒక 6-7 నెలలకి దేవుని దాసునితో కూడా దేవుడు జతపరిచి జనవరి 9వ తారీఖున 2002వ సంవత్సరంలో ప్రభు తన యొక్క సన్నిధిలో కుటుంబీకురాలుగా చేసి ఇరువురిని దీవించి దేవుడు 2 బహుమానాలు ఇచ్చాడు. 2 కుమార్తెల్ని. ఒక కుమార్తె ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఇప్పుడు, ఇంకో కుమార్తె 9th క్లాస్ చదువుతుంది. కాబట్టి ఆ రీతిగా ప్రభువుని కుటుంబంగా సేవించడానికి ప్రభు మెదక్లో మొట్టమొదటిసారిగా మెదక్లో మేము 1 సంవత్సరం పాటు ఉన్నాము. దాని తర్వాత కుక్కట్పల్లి, హైదరాబాద్ ఉన్నటువంటి కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి దేవుడు నడిపించాడు. అక్కడ ఒక 15 సంవత్సరాలు ప్రభువుని సేవిస్తూ వచ్చాము. అక్కడి నుంచి ఇప్పుడు హోరేబ్ అనేటువంటి ప్రాంతానికి, అక్కడే గోకుల్ ప్లాట్స్ లో కొంచెం దూరంలో ఉంటది గోకుల్ ప్లాట్స్ హోరేబ్ ప్రార్థనా మందిరానికి దేవుడు నడిపించాడు. అయితే సేవలోకి నేను ప్రవేశించినటువంటి ఆ దినము నుండి దేవుడు నాకు అనేకమైన పరిస్థితులు గుండా నడిపిస్తూ ఆయన చిత్తానుసారంగా తర్ఫీదునిస్తూ ఎన్నో రకాల పాఠాలని నేర్పిస్తూ వచ్చాడు. శారీరకంగా ప్రతికూలమైన పరిస్థితుల ద్వారా, మానసికంగా ప్రతికూలతల ద్వారా, ఆత్మీయమైనటువంటి పోరాటాల ద్వారా ఎంతగానో ఆయన నా పక్షంలో ఉంటూ నాకు సహాయం చేస్తూ వచ్చాడు. అనేకమైనటువంటి అనారోగ్యతలు, మరణకరమైనటువంటి పరిస్థితులు సంభవించాయి. కానీ వాటన్నిటిలో కూడా బ్రతికించేవాడు ఆయనని
రుజువు చేసుకుంటూ వచ్చాడు. మా వివాహమైన సంవత్సరంన్నరకి బ్రదర్ కి దేవుని దాసునికి ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ లో 4-5 ఫ్రాక్చర్లు అయ్యాయి. ఫ్రాక్చర్లు అయిన తర్వాత దేవుడు మరి వాటికి కట్టించి ఇంటికి తీసుకుని వచ్చాడు. కానీ ఇంటికి తీసుకుని వచ్చినటువంటి ఒక 10 రోజులకి ఇంకొక సమస్య ప్రారంభమైంది. ఏంటంటే ఊపిరితిత్తులో రక్తము గడ్డగట్టడం. ఒక్కసారి ఊపిరి పీల్చుకుంటే భయంకరమైనటువంటి నొప్పి. అలాంటి భయంకరమైనటువంటి స్థితి గుండా ప్రభు నడిపించాడు. కానీ ఆ పరిస్థితి అంతట్లో అర్థం కావట్లా. డాక్టర్స్ కి అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. అసలు ఎటు తోచినటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి అనారోగ్యత, పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అంటారు. ఆ పరిస్థితి గుండా వెళ్లిన వాళ్ళు అసలు బయటికి రావడము అసంభవము. కానీ ఆ పరిస్థితి అంతట్లో దేవుడు తీసుకుని వెళ్ళినప్పుడు నన్ను దేవుడిని స్తుతించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ప్రభువా, నీ అనుమతి లేకుండా తనలో వెంట్రుక రాలేదు, కాబట్టి నీ అనుమతితోనే ఈ పరిస్థితిని మా జీవితాల్లో అనుమతించు. నువ్వు ఎందుకు అనుమతించావో తెలియదు, కానీ ఇది మాకు మేలే అని ప్రభుని ఎప్పుడు కూడా ఎంత భయం వేసినా, ఎంత నిరుత్సాహం నిరాశ అనిపించినా ప్రభువుని స్తుతించడానికి ఆయన నాకు సహాయం చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా సంఘము ఎంతో భారంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చింది. కాబట్టి ఆ ప్రార్థనకు జవాబుగా డాక్టర్స్ కి ఫస్ట్ అర్థం కాలేదు పరిస్థితి ఏంటనేది. క్రమంగా మరి సుమారు 1 రోజులు ఉన్నాము. రెండోసారి అడ్మిట్ అయినప్పుడు క్రమంగా డాక్టర్స్ కి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆ పరిస్థితి ఏంటి అనేటువంటిది తెలుసుకోవడానికి సహాయం చేశాడు. తెలుసుకున్నాక ఒక 5 రోజులు అంటే సుమారు 90 గంటలు, గంటకి 2 ml చొప్పున ఒక మందు పంపించారు. ఆ మందు పంపించడం ద్వారా అదేం చేస్తుంటే రక్తాన్ని గడ్డగట్టడము నుంచి ఆపేసి రక్తాన్ని పల్చం చేసేస్తుంది. కాబట్టి ఆ మందుని పంపించారు. అప్పటి నుంచి ఊపిరి సరిగ్గా పీల్చుకోవడము సాధ్యమైంది. అప్పటి వరకు ఆక్సిజన్ లేనిదే 24 గంటలు ఆక్సిజన్ మీద బ్రతకాల్సిందే. ఆక్సిజన్ తీసేస్తే ఊపిరి అందనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి గుండా నడిపించి దేవుడు అనేకమైన పాఠాలు నేర్పించాడు నాకు. ఆయన ఎంత శక్తిమంతుడో, సర్వశక్తిమంతుడు. యెహోవా అని నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. ఈ రోజు కూడా డాక్టర్స్ అంటారు, ఏమంటారంటే మీ దేవుడు గొప్పవాడండి, ఇందులో నుంచి బయటకు రావడము అసంభవం, కానీ మీ దేవుడు ఈ పరిస్థితిలో నుంచి బయటకు తీసుకుని వచ్చాడు అని ఆయన శక్తిని రుజువు చేయడానికి ఈ పరిస్థితిని అనుమతించాడు. తర్వాత బ్రతికించేవాడిని నేనే, మృతి చెందింపు చేయవాడిను నేనే, గాయము చేయవాడిని నేనే, గాయమని మాన్పేవాడిని కూడా నేను. భయంకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు విశదీకరించి చెప్పడానికి సమయం లేదు కనుక నేను చెప్పట్లేదు. ఎంతో లోయలాంటి అనుభవం గుండా నడిపించి దేవుడు తన శక్తిని, తన ప్రభావాన్ని, తన మహిమను తను ఎంతగా మన జీవితంలో పనిచేయగలడో అనేటువంటిది రుజువు చేసుకుంటూ వచ్చాడు. తర్వాత ప్రభు క్రమంగా ఒక సంవత్సరంన్నర మందు వాడాము. వాళ్ళు ఇచ్చినటువంటి మెడిసిన్స్ అన్ని వాడగా క్రమంగా ప్రభు స్వస్థపరుస్తూ వచ్చాడు. అయితే డాక్టర్స్ అన్నారు 1.5 మందులు వాడారు, అయినా కూడా మేము గ్యారంటీ ఇవ్వలేమండి. ఎందుకంటే ఇది ఒక్కసారి శరీరంలో ఈ సమస్య ప్రారంభమైందంటే అది ఎప్పటికీ ఏ సమయంలోనైనా జీవితంలో ఎప్పుడైనా తిరిగి రావచ్చు అని అన్నారు. అన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ అడిగాను, ప్రభువా ఇలా అంటున్నారు డాక్టర్స్ అనగానే దేవుడు నాతో మాట్లాడాడు. డాక్టర్స్ అంటున్నారు, కానీ ఆ సంవత్సరం బ్రదర్ వాగ్దానం, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచున్నా నీవు నా సొత్తు అని. దానిపైనే నేను చదువుకున్నాను కదా నిన్న రాత్రి మీటింగ్ లో, ఇశ్రాయేలు నిన్ను నిన్ను నిర్మించిన వాడు, యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు అని ఉంటుంది కదా. దాని కింద పేరు పెట్టి నిన్ను పిలిచున్నా నీవు నా సొత్తు అని ఉంటుంది. కాబట్టి పైన మాటలు డాక్టర్స్ చెప్పేది ఎందుకు విని భయపడుతున్నావు? సృజించిన వాడు నేను, నిర్మించిన వాడు నేను చెప్తున్నాను. ఏంటంటే బాధ రెండవ మార్గం కలగకుండా నేను దాన్ని బొత్తిగా నివారణ చేసి తిని అని నా డైలీ పోర్షన్ ద్వారా దేవుడు నహూము గ్రంథం నుంచి స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఆ రీతిగా మాట్లాడినప్పుడు దేవుడు నాకు విశ్వాసం నా హృదయంలో ఉంచాడు. తిరిగి డాక్టర్స్ ఎంత చెప్తున్నాడో ఇది కలగదు. నిజంగానే దాని తర్వాత 2008 ఇదంతా జరిగింది 2003లో, 2004లో, 2008లో మళ్ళీ టెస్ట్ చేశారు. తర్వాత మళ్ళీ టెస్ట్ చేసిన దేవుని మహాకృపను బట్టి అన్ని నార్మల్. కోయాగులేషన్ ఫ్యాక్టర్, రక్తం గూడు కట్టడానికి శరీరంలో ఉన్న 13 ఫ్యాక్టర్స్ ని టెస్ట్ చేస్తే అసలు మీకు ఈ సమస్య వచ్చినట్టే లేదండి, పూర్తిగా అసలు మీరు ఈ పరిస్థితి గుండా వెళ్లారా అని డాక్టర్స్ వేరే చోట CMCలో
ప్రశ్నించారు. కాబట్టి అంత సంపూర్ణమైనటువంటి స్వస్థత దేవుడు తన దాసునికి ఇచ్చి ఆ రీతిగా తన శక్తిని రుచింపజేస్తూ వచ్చాడు. తర్వాత యాక్సిడెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు మాకు రెండవ బహుమానాన్ని హ్యానా రూత్ ని బహుమానంగా ఇచ్చాడు. ఆ పాప విషయంలో కూడా దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. చాలా అనారోగ్యంగా ఉండేది, పుట్టేటప్పుడు మంచిగా పుట్టింది, కానీ పుట్టిన తర్వాత 1 సంవత్సరం తర్వాత తీవ్రమైనటువంటి అనారోగ్య స్థితిలోకి వెళ్లిపోయేది. ఎప్పుడంటే అప్పుడు ప్రతి నెలలో 15 రోజులు బాగుంటే 15 రోజులు బాగోదు. ప్రతి నెల డాక్టర్ దగ్గర పరిగెత్తాల్సిందే. సంవత్సరంలో 3-4 సార్లు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సినటువంటి పరిస్థితి. పాలబుసం అంటారు కదా, ఆ తీవ్రమైనటువంటి స్థితిలో ఉండేది. ఎంత స్థితి అంటే ఒక్కోసారి ఊపిరి ఆగిపోద్దేమో, ఎప్పుడు జ్వరం వచ్చినా 105, దానికంటే కింద రాదు. అలాంటి పరిస్థితిలో కూడా ప్రభు తన యొక్క గొప్ప శక్తిని రుజువు చేస్తూ వచ్చాడు. ప్రభువుని స్తుతించేదాన్ని, ప్రభువా నువ్వు ఈ బిడ్డ నువ్వే ఇచ్చావు, నువ్వే ఈ రీతిగా అనుమతిస్తున్నావు, నీ చిత్తం నువ్వేం చేసుకుంటావో చేసుకో. కొన్ని 2-3 సందర్భాల్లో దేవుడు పూర్తిగా నువ్వు తీసుకుంటే తీసుకో ప్రభు అని ఆ బిడ్డ బాధ చూడలేక అప్పగించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ దేవుడు అద్భుతమైన విధానంలో తనకి 6వ సంవత్సరం వచ్చేసరికి పూర్తిగా, అసలు ఇప్పుడు ఎవరు నమ్మరు, అలాంటి స్వస్థత దేవుడు తనకు కూడా ఇచ్చాడు. తర్వాత ఒకసారి డెంగ్యూ జ్వరం కూడా వచ్చింది. 2 పిల్లలకి ఒకటే వారంలో ఇద్దరికి డెంగ్యూ జ్వరం వచ్చింది. ఇద్దరికి తీవ్రమైనటువంటి స్థితికి వెళ్లిపోయింది. కానీ దేవుడు అద్భుతమైన విధానంలో వాడిద్దరిని కూడా స్వస్థపరుస్తూ వచ్చాడు. తర్వాత నా శరీరం, ఒక సంవత్సరం ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ వచ్చింది. వీళ్ళందరికీ అయిపోయిన తర్వాత నా శరీరంలో దేవుడు జాయింట్ పెయిన్స్, అంటే ప్రతి కీలుకి నొప్పి, పెద్ద జాయింట్స్ లో చిన్న జాయింట్స్ లో అన్నిట్లో కూడా విపరీతమైనటువంటి నొప్పి. ఎందుకు వస్తుందో తెలియదు. డాక్టర్స్ ఎన్నో టెస్టులు చేశాక వాళ్ళు కూడా అన్నారు, మీరు చేసేటువంటి వృత్తికి మీ యొక్క వ్యాధికి ప్రతికూలంగా ఉంది, మీరు రెస్ట్ తీసుకోవాలి, ఇంత శ్రమ పడకూడదు, టైంకి నిద్రపోవాలి, టైంకి భోజనం, రకరకాలుగా వాళ్ళు చెప్పాల్సినవి అన్ని చెప్పారు. కానీ వాటన్నిటికీ విరుద్ధంగా దేవుడు ఆ పరిస్థితి ఉన్నా కూడా 2 సంవత్సరాల మందులు వాడాను. కానీ దేవుడు ప్రార్థనకు జవాబుగా ఎంత అద్భుతమైన స్వస్థత ఇచ్చాడంటే, ఆ నొప్పులు రాకముందు చేసిన సేవ కంటే 4-5 రెట్లు ఎక్కువ ప్రభు కొరకు ప్రయాసపడడానికి, ప్రభు పని చేయడానికి ప్రభు బలపరుస్తూ వచ్చాడు. ఆ రీతిగా దేవుడు తన మహిమను చూపిస్తూ వచ్చాడు. తర్వాత 2009వ సంవత్సరంలో దేశం యొక్క ఉన్నతమైన స్థలములపైకి నేను నిన్ను ఎక్కించాననే వాగ్దానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం వచ్చిన తర్వాత దేవుడు అప్పటి వరకు శారీరకంగా నాకు తర్ఫీదునిస్తూ వచ్చాడు. శరీర సంబంధమైనటువంటి రోగాల్ని, యాక్సిడెంట్స్ ని వీటిని అనుమతించి, ఎప్పుడైతే ఆ వాగ్దానం వచ్చిందో, ఆ వాగ్దానం వచ్చిన ఆ సంవత్సరం నుండి దేవుడు నన్ను మానసికమైనటువంటి ఒత్తిడి, మానసికమైనటువంటి వేదన కలిగించేటువంటి పరిస్థితులు, లోయలాంటి అనుభవం గుండా దేవుడు నడిపించాడు. ఆ పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు ఎంతో ప్రభువుని స్తుతించినప్పటికీ ఎంతో నాకు నెమ్మది ఉండేది కాదు. ఎప్పుడైతే ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించుకొని, ప్రభు నువ్వు ఈ పరిస్థితి ద్వారా నువ్వు ఏది ఉద్దేశించావో అది నెరవేర్చుకొని ప్రభువుకు సంపూర్ణంగా నన్ను నేను సమర్పించుకోవడానికి మరి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడో, దేవుడు అద్భుతమైన విధానంలో తన కార్యాన్ని నాలో, నా ద్వారా జరిగించుకుంటూ వచ్చాడు. అంతకుముందు ఎన్నడూ లేని విధానంలో తన పరిచర్యలో వాడుకుంటూ వచ్చాడు. ఒక వినూత్నమైనటువంటి గొప్ప అవకాశాలను ఇస్తూ సంపూర్ణంగా ఆయన నామానికి మహిమ తీసుకుంటూ వచ్చాడు. అంటే మనకు అర్థం కాదు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడో, అర్థం కాదు. ప్రభువుని వెంబడించాలనుకుంటే ఏమన్నాడు ప్రభు, ఎవడైనా నన్ను వెంబడించుకోరినలా తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ప్రభువుని వెంబడించాలనుకున్నప్పుడు మనకి ఏదో ఒక రకమైన కష్టం, ఒక్కొక్కడికి ఒక్కొక్క కష్టాన్ని, మనకు అది అర్థం కాదు. కానీ నమ్మకంగా ప్రభు యొక్క కృపను ఆధారం చేసుకుని ఆయనలో బలపరచబడి మనం ఆ సిలువను మోస్తే దేవుడు ఏం చేస్తాడు, తప్పకుండా అంతంలో లేదా ఎండింగ్ లో దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాబట్టి మనం విసిగిపోతే దాని ద్వారా మనకు వచ్చేదేమీ లేదు. విసిగిపోకుండా ప్రభు యొక్క కృపను ఆధారం చేసుకుంటూ మనము ఆయన వైపు చూస్తూ వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. ఆ రీతిగా ఆ పరిస్థితులన్నిటి గుండా దేవుడు ఎంతో మంది మనుషుల్ని వాడుకున్నాడు, పరిస్థితులను వాడుకున్నాడు, అనేకమైనటువంటి పాఠాలు నేర్పిస్తూ వచ్చాడు. సాతానుడు ఈ యొక్క పరిస్థితులన్నిటిలో కూడా ఎలాగైనా నన్ను
మట్టు గర్పి నన్ను ఎట్లాగైనా స్మాష్ చేసేయాలి, మట్టు గర్పించాలని ఎంతగానో వాడు ప్రయత్నం చేసినప్పటికీ దేవుడు తన వాగ్దానం చొప్పున భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అనేటువంటి వాగ్దానం ద్వారా దేవుడు బలంగా పట్టుకొని తన మహిమ కొరకు నిలబెట్టుకుంటూ వచ్చాడు. తర్వాత ఆ రీతిగా నడిపిస్తూ మేము 15 సంవత్సరాలు ఒక మందిరంలో పరిచయం చేస్తూ వచ్చాము. ప్రభు ఆ పరిచయలు ఎంతగానో వృద్ధి కలగజేస్తూ వచ్చాడు, ఆయన ప్రజలకి క్షేమాన్ని కలగజేస్తూ వచ్చాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి సహోదరులు కొంత అసూయతో, యోసేపు మీద కూడా పగబట్టారు కదా, ఒక తండ్రికి చెందిన పిల్లలే, అలాగే ఒక తండ్రికి చెందినటువంటి వాళ్ళమైనప్పటికీ ఒక రకమైన అసూయ చేత దేవుడే అనుమతించాడు. అది కూడా ఆయన ప్లాన్ ని, ఆయన ప్రణాళికని నెరవేర్చడానికి ఆ రీతిగా వాళ్ళని వాడుకుంటూ వచ్చాడు. అసూయతో వాళ్ళు కొన్ని పన్నాగాలు పన్ని మమ్మల్ని నష్టపరచాలని, మమ్మల్ని బాధ పెట్టాలని రకరకాలుగా వాళ్ళు చేస్తూ వచ్చినప్పటికీ ప్రభు వాటన్నిటిని కూడా ఆశీర్వాదకరంగా మార్చి తిరిగి హోరే ప్రార్థనా మందిరాన్ని స్థాపించడానికి ప్రభు బలపరిచాడు. అది స్టార్ట్ చేసింది మేము కాదు, దేవుడు కేవలము మమ్మల్ని ఆయన హస్తాల్లో సాధనంగా మాత్రము వాడుకున్నాడు. చేయించింది ప్రభు యొక్క కృపయే. ఎటు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి, ఏం చేయాలో తెలియనటువంటి ప్రభు మమ్మల్ని పిలుచుకున్నాడు. లోకమంతా ప్రభు యొక్క పొలమే, ఎక్కడైనా మేము దేవుని కొరకు పనిచేయాలనేటువంటి తీర్మానంతో బయటకు వచ్చినప్పుడు దేవుడు అద్భుతమైన విధానంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఒక 6 నెలలు అయింది, 6 నెలలుగా దేవుడు గొప్ప సేవని జరిగించుకుంటూ వచ్చాడు. నిమిషము ఖాళీ లేకుండా అసలు మా ఊహకు మించి తరుణాలను ఇస్తూ గొప్ప కార్యాన్ని ఆయన జరిగిస్తూ వచ్చాడు. అయితే ఆ రీతిగా ఆ 4 గడిచినటువంటి మా సంవత్సరం 2018 సంవత్సరం జూన్ నుండి నవంబర్ వరకు ఉన్నటువంటి ఆ యొక్క పరిచర్య ఒత్తిడిలో నా ఆరోగ్యం అనేది క్షీణించింది. బాగా అనారోగ్యత, ఎంత అనారోగ్యత అంటే ఇంక నేను లేవలేను, ఇక్కడ మీ మధ్యలోనికి రాలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా ప్రభు అద్భుతమైన విధానంలో ఆయన పని కొరకు ఒక 22 రోజులు నేను బెడ్ మీద ఉన్నాను. కానీ 23వ రోజు నుంచి ఎలా బలపరిచాడో, ఎందుకంటే నా ముందు పరిచర్య ఉంది. ఒక వారం రోజులు పాటు పరిచర్య, 5 స్థలాల్లో ప్రీ క్రిస్మస్ మీటింగ్స్, చిన్నపిల్లల పరిచర్య ఉంది. ఈ పరిచర్యలో అసలు గొంతు మాట్లాడడానికి కూడా రాలేదు. లేచి ఒక గంట సేపు మందిరంలో కూర్చోవాలన్నా కూడా బలహీనత. ఏంటి ప్రభువా, ఇంకా అయిపోయింది నా పని, ఇంక నేను సేవ చేసేది లేదు ప్రభు, అయిపోయింది అని అనుకుంటుంటే దేవుడు మాట్లాడాడు, నువ్వు శక్తికి మించిన ప్రయాణం నువ్వు చేయాల్సి ఉంది, నేను వీటన్నింటిలో నిన్ను అత్యధికమైనటువంటి విజయాన్ని నేను నీకు ఇచ్చి ఉన్నానని చెప్పి ఆయన కృపలో బలవంతురాలుగా చేసి లేపి దేవుడు వాడుకున్నాడు. ఆ రీతిగా దేవుడు ఆయన బలపరుస్తూ అన్ని పోరాటాల్లో ప్రభు సహాయం చేస్తూ, ఇది కేవలం ఆయన కృప. నేను ఇక్కడ నిలబడి మీ ముందు సాక్ష్యం చెప్తున్నానంటే అది కేవలము ఆయన యొక్క ఉచితమైన ఉన్నతమైనటువంటి కృప. కాబట్టి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు ఆయన నామానికి చెల్లిస్తూ మా కుటుంబం కోసము ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. దావీదు ఎలాగైతే తన దేవుని యొక్క సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేస్తూ వచ్చాడు, సేవ చేసి తన పితరులతో కూడా నిద్రించాడని వ్రాయబడింది వాక్యంలో. అలా మా ముందు ఉంచబడినటువంటి సేవ, ఇంకా ఎంత సేవ ఉంచాడో, ఎంత ఆయుష్ ఇచ్చాడో మాకు తెలియదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని, అవకాశాలని ప్రభు కొరకు వినియోగించి ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి, ఈ తరానికి మేము చేయవలసిన సేవ దైవ చిత్తానుసారంగా చేయడానికి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.